సినీ హీరో అల్లు అర్జున్ ఇంటిపై తాజాగా దాడి జరిగిన విషయం అందరికీ తెలిసిందే. అయితే తాము జేఏసీ నేతలమని చెప్పేసి ఆ వ్యక్తులైతే అల్లు అర్జున్ ఇంటిపై దాడి చేయడం జరిగింది. అయితే ఆ దాడి చేసిన వ్యక్తులు ఇటు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో, ఇటు మాజీ బీఆర్ఎస్ పార్టీ మంత్రి అయినటువంటి కేటీఆర్ తో దిగిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇంతకీ దాడి చేసిన వాళ్ళు జేఏసీ నేతలేనా, లేక బీఆర్ఎస్ పార్టీ నాయకుల, లేదా కాంగ్రెస్ పార్టీ నాయకుల తెలియాల్సి ఉంది. సో పోలీసులు అయితే మొత్తానికి ఆ దాడి చేసిన వాళ్ళనైతే అదుపులోకి తీసుకోవడం జరిగింది. వెంటనే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా సినీ హీరోల ఇంట్లపై దాడి చేసిన వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకొని తగిన విధంగా శిక్షించాలి అని ఆయన పోలీసులనైతే కోరడం జరిగింది. అలాగే అల్లు అర్జున్ సైతం సోషల్ మీడియాలో సీఎం రేవంత్ రెడ్డి అలాగే కాంగ్రెస్ ప్రభుత్వానిపై ఇష్టం వచ్చినట్లు పోస్టులు పెడుతున్న అభిమానులను అల్లు అర్జున్ అయితే హెచ్చరించడం జరిగింది. బాధ్యతాయుతంగా వ్యవహరించండి అని చెప్పేసి అభిమానులకు ఆయన సూచించారు. అలాగే అల్లు అర్జున్ అభిమానుల పేరు మీద ఇతర పార్టీలకు సంబంధించిన వ్యక్తులు ఫేక్ ఐడీలు క్రియేట్ చేసి ఇష్టం వచ్చినట్లు బూతులు తిరుగుతున్న వాళ్ళకి అల్లు అర్జున్ హెచ్చరించడం జరిగింది. వాళ్ళపై తగిన యాక్షన్ అయితే తప్పకుండా తీసుకుంటామని అల్లు అర్జున్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. అయితే అల్లు అర్జున్ వ్యవహరిస్తున్న తీరును కొందరు వ్యక్తులైతే తప్పుపడుతున్నారు. అనవసరంగా అల్లు అర్జున్ జైలు నుండి బెయిల్పై విడుదలైన తర్వాత మరుసటి రోజున అనవసరంగా సెలబ్రిటీలను తమ ఇంటికి తెప్పించుకొని వాళ్ళతో కలిసి నవ్వుతూ వీడియో షూట్లు చేసుకొని అది కూడా లైవ్ స్ట్రీమింగ్ పెట్టడం అల్లు అర్జున్ చేసిన పెద్ద తప్పు. తాజాగా అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలకు కౌంటర్ గా ప్రెస్ మీట్ పెట్టి అక్కడ అవగాహన లేని మాటలు అల్లు అర్జున్ మాట్లాడాడు అని నెటిజన్లు అయితే అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా అల్లు అర్జున్ కి ఎవరు ఈ సలహాలు ఇస్తున్నారో కానీ అనవసరంగా అవి ఫాలో అవుతున్నాడు. అల్లు అర్జున్ సైలెంట్ గా ఉండి తన పని తను చేసుకుంటూ తను వేరే సినిమాలపై ఫోకస్ చేసి షూటింగ్ లో బిజీగా ఉంటే సరిపోతుంది. అనవసరంగా ఇలా ప్రతిదానికి ప్రెస్ మీట్ పెట్టి అనవసరంగా స్పందిస్తున్నాడు. మరొక 10 రోజులు సైలెంట్ గా ఉంటే జనాలు కూడా మరొక టాపిక్ పై ఇంట్రెస్ట్ చూపుతారు. ఇలా అల్లు అర్జున్ ప్రతిసారి స్పందించడం వల్ల అది అల్లు అర్జున్ కి ఎఫెక్ట్ అవుతుంది అని కొందరు నెటిజన్లు అయితే అభిప్రాయపడుతున్నారు. ఇలా అల్లు అర్జున్ ఇంటిపై దాడి జరగడంతో అలాగే పోలీసులు సైతం సినిమా సెలబ్రిటీలకు నిన్న వార్నింగ్ ఇవ్వడం జరిగింది. దీంతో సినీ సెలబ్రిటీలు అయితే అలర్ట్ అయినట్టు తెలుస్తుంది. సో అందరూ కూడా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని అలాగే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని కలవబోతున్నట్లు సోషల్ మీడియాలో ఒక వార్త అయితే సర్క్యులేట్ అవుతుంది. ముఖ్యంగా ఇకపై తెలంగాణ రాష్ట్రంలో బెనిఫిట్ షోలు, ప్రీమియర్ షోలు ఉండవు అని సీఎం రేవంత్ రెడ్డి గారు, ఇటు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు చెప్పడం జరిగింది. ఇటు ఆంధ్రప్రదేశ్లో మాత్రం పూర్తిగా సినిమా వాళ్ళకు సపోర్ట్ చేస్తామని చెప్పేసి ఏపీ డిప్యూటీ సీఎం గారు గతంలో హామీ ఇచ్చారు. ఇటు తెలంగాణలో సమస్య పరిష్కారం కావాలి అంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వల్లే అవుతుంది అని సినిమా రంగానికి సంబంధించిన ప్రొడ్యూసర్లు అయితే భావిస్తున్నట్టు తెలుస్తుంది. సో వీళ్ళంతా కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారిని త్వరలోనే కలవబోతున్నట్టు తెలుస్తుంది.